ఎంతంటే 22,000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు. 22,000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఇచ్చి, భూమి ఇచ్చి, కరెంట్ ఇచ్చి, ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చి, సార్ ఏదైనా ఒక పరిశ్రమ, వర్మ గారు ఇక్కడ మాత్రం నేను మాట్లాడాలి సార్, ప్రజలకు కూడా తెలియాలి, తప్పుదో వెళ్ళకూడదు, రాష్ట్ర ప్రజలకు తెలియాలి మీ మీడియా ద్వారా. సార్ ఏదైనా ఒక పరిశ్రమ పెట్టుబడి రాష్ట్రానికి వస్తుందంటే 2 లాభాలు ఉండాలి సార్. ఒకటి రాష్ట్రానికి ఆదాయం రావాలి, రెండోది స్థానిక యువతకు ఉపాధి రావాలి సార్. ఈ గూగుల్ ఏదైతే రైడ్ అండ్ ఇన్ఫోటెక్ వల్ల రాష్ట్రానికి ఆదాయం ఏంటి? జిఎస్టీ వేవర్ ఇచ్చావు, జిఎస్టీ వేవర్ ఇచ్చావు. జిఎస్టీ వేవర్ ఇస్తే రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉపాధి 200 మందికి ఉపాధికి 22,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఎట్లా ప్రోత్సాహకాలు ఇస్తారు? వాళ్ళు ఇచ్చిన జీవోనే ఎట్లా ప్రోత్సాహకాలు ఇస్తారు? ఇది అడిగితే పరిశ్రమలకు వ్యతిరేకం. మేమేదైతే అదానితో చేసుకున్నాం సార్, డేటా సెంటర్ తో ఏం చేసుకున్నాం మేము? జీవో నెంబర్ 3 మేము ఇచ్చింది 2022. జీవో నెంబర్ 2లో మేము ఏమిచ్చాం? అయ్యా డేటా సెంటర్ పెడుతున్నావు, దానివల్ల ఉపయోగం లేదు, దానివల్ల మా భూమి పోతుంది, మా కరెంటు పోతుంది, మా వాటర్ పోతుంది, దానికి తోడుగా మా స్థానిక యువతకు ఉపాధి తక్కువగా వస్తుంది, కాబట్టి నువ్వు టెక్నాలజీ పార్క్ పెట్టాల్సిందే అని చెప్పి టెక్నాలజీ పార్క్, రిక్రియేషన్ సెంటర్, అదే విధంగా మేము పెట్టించిన స్కిల్ యూనివర్సిటీ, దానికి మేము పర్మిషన్ ఇచ్చాం. ఎకరా ₹1,00,00,000 ఇచ్చాం. జిఎస్టీ వేవర్ లేదు, పవర్ లో సబ్సిడీ లేదు, ఏం లేదు. కానీ ఇక్కడ పవర్ సబ్సిడీ, జిఎస్టీ వేవర్ అన్ని ఇచ్చినా గానీ 200 ఉద్యోగాలు మేము ఏమి ఇవ్వకపోయినా 24,960 ఉద్యోగాలకి మేము జీవో చేసుకున్నాం డైరెక్ట్ గా. వీళ్ళు ఇచ్చిన జీవోలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఎక్కడా లేవు, ఎక్కడా లేదు. మా జీవోలో వెరీ క్లియర్ గా ఉంది. మరి గూగుల్ సంస్థ అన్నారు సార్, ఏదైనా సంస్థ రాష్ట్రానికి రావడం మంచిదే సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పెట్టుబడులు ఇన్ని వస్తే ఈనాడు పేపర్లో వచ్చినాయి చూపించాలా సార్ మీకు పెట్టుబడులు? ఏదైతే ఆయన ఉన్నారు సార్ ఎంపీ గారు, ఆ ఎంపీ గారు ఎవరంటే ఏలూరు తేదాప ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఫిబ్రవరి 11, 2025 అసెంబ్లీలో క్వశ్చన్, అదైతే పార్లమెంట్ క్వశ్చన్ అవర్ సార్, పార్లమెంట్ క్వశ్చన్ అవర్ ఈనాడు పేపర్లో వచ్చింది. అది దాదాపుగా సార్ 15,635 కంపెనీలు నమోదైతే 1,26,000 కోట్ల రూపాయలు పెట్టుబడి గ్రౌండ్ అయిందని చెప్పేసి పార్లమెంట్ లో ఇచ్చినటువంటిది. పార్లమెంట్ ఇన్ని కంపెనీలు మేము తీసుకొస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం ఒక్క కంపెనీ రాలేదు, ఉన్నాయి బారిపోయింది. చర్చిద్దామండి, రాష్ట్ర సార్ చివరిగా ప్లీజ్ సార్, ప్లీజ్ చివరిగా మాట సార్. సార్ ఏదైతే వీళ్ళు లూలు అన్నారు సార్, లూలుకి 1,000 కోట్ల రూపాయల భూమి ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ లో సబ్సిడీ కింద ఫ్రీగా ఇచ్చేస్తారు సార్. కానీ అదే లూలు గుజరాత్ లో మాత్రం కొనుక్కుంటారు సార్ ల్యాండ్. సార్ వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు, లూలు అనే ఒక షాపింగ్ మాల్ వాళ్ళు, వాళ్ళ వల్ల ఏ ఉద్యోగాలు వస్తాయి మనకి? వాళ్ళకి మనం ఫ్రీగా ఎందుకు భూమి ఇవ్వాలి? దాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు కదా శేఖర్, దాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు కదా. మరి అలాంటి లూలు గురించి గత 5 సంవత్సరాలుగా మాట్లాడారు సార్. గత 5 సంవత్సరాలుగా లూలు అని ఇక విద్వేషాల గురించి మాట్లాడారు సార్. గత 5 సంవత్సరాల్లో ప్రతి దానికి కులం రంగు, మతం రంగు పూసి ఎక్కడి నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి చివరికి ఆడ చనిపోయాడు ఒక ఆయన, ఏదైతే మిరపకాయలు దొంగ, రైల్లో దొంగ ఆయన వరకు మొత్తాన్ని పార్టీ గంటగట్టి జగన్మోహన్ రెడ్డి గారే చంపించినట్టుగా మతాలకి కులాలకి మధ్య చిచ్చు పెట్టింది మీరైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా? వీటన్నిటి గురించి ఉద్యోగుల గురించి చివరిగా మాట్లాడాలి సార్. ఉద్యోగులు అని చెప్పి అన్నారు సార్. అందరికి నేనే సమాధానం చెప్పాలి కాబట్టి కొంచెం ఒక 2 నిమిషాలు ఎక్కువ టైం తీసుకున్నా దయచేసి ఏమనుకోకండి. ఉద్యోగస్తుల గురించి మాట్లాడారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో సంవత్సరానికి 2 డిఏలు లెక్కన 8 డిఏలు ఇవ్వాలి సార్, 10 డిఏలు ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందండి 11 డిఏలు. చంద్రబాబు నాయుడు గారు 2 పెండింగ్ పెట్టిపోతే వాటిల్లో ఒకటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించారు. సో జగన్మోహన్ రెడ్డి సార్ చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే జూలైలోనే 27% ఐఆర్ ఇచ్చారు, టీఆర్సీ కమిషన్ ఇచ్చారు. కానీ మీరు వచ్చి 15 నెలలు అయితే